దుబాయ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో అందులో నివసిస్తున్న వేలాది మందిని సురక్షితంగా తరలించారు అధికారులు. గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. టైగర్ టవర్ గా పిలిచే 67 అంతస్తుల మెరీనా పినాకిల్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. భవనంలో మొత్తం 764 ఫ్లాట్స్ ఉండగా 3820 మంది నివసిస్తున్నారు. వాళ్ళందరినీ సురక్షితంగా తరలించాయి సహాయ బృందాలు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మెరీనా పినాకిల్లో గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. 2015లో 47వ అంతస్తులో మంటలు చెలరేగి 48వ అంతస్తుకు వ్యాపించాయి. అప్పట్లో కూడా సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. దుబాయ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో అందులో నివసిస్తున్న వేలాది మందిని సురక్షితంగా తరలించారు అధికారులు. గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. టైగర్ టవర్ గా పిలిచే 67 అంతస్తుల మెరీనా పినాకిల్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. భవనంలో మొత్తం 764 ఫ్లాట్స్ ఉండగా 3820 మంది నివసిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తరలించాయి సహాయక బృందాలు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మెరీనా పినాకిల్లో గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. 2015లో 47వ అంతస్తులో మంటలు చెలరేగి 48వ అంతస్తుకు వ్యాపించాయి. అప్పట్లో కూడా సకాలంలో స్పందించి మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది.